గుడికి వెళ్లడం అంటే ఇలా వెళ్ళి అలా నమస్కారం చేసుకుని రావటం కాదు. పాటించాల్సిన నియమాలు చాలా ఉంటాయి. మీరు ఎంతవరకు పాటిస్తున్నారు? దేవుడిపై భక్తి ఉన్నవాళ్లంతా గుళ్ళు గోపురాల చుట్టూ ప్రదక్షిణ చేయకపోవచ్చు, కానీ చాలామందికి గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది. అయితే అదేదో మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా భూమిలో మహోత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు. ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు నిర్మించారు. అందుకే అలాంటి ఆలయాల్లో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంత పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లేవారు పాటించాల్సిన నియమాలు. ఆలయంలోకి అడుగుపెట్టగానే చాలామంది ప్రదక్షిణలు చేస్తారు. అయితే అంతకన్నా ముందే దైవానికి ప్రసన్నమైన మనసుతో నమస్కారం చేసి నిదానంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడూ దేవాలయం ధ్వజస్తంభం నీడన కాని ప్రాకారం నీడన కాని దాటకూడదు. యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకుని చెవికి తగిలించుకొని అపసవ్యంగా వేసుకుని ఆలయంలోకి ప్రవేశించకూడదు. మనసు నిండా ఆలోచనలతో దేవుడిని దర్శించుకోరాదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్ధాలు చెప్పకూడదు. దేవాలయంలో దేవుడికి వెనకగా కూర్చోరాదు. శివాలయంలో లింగం నందికి మధ్యలో నడవకూడదు. శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. బయట చేయొచ్చు. దేవాలయంలో ప్రవేశించి భక్తితో ఏడవకూడదు. ఏడుస్తూ దేవుడిని స్తుతించకూడదు. గంజిపెట్టిన వస్త్రాలు వేసుకుని దేవుడిని దర్శించుకోకూడదు. ఖాళీ చేతులతో గుడిలోకి వెళ్లకూడదు. దేవాలయంలో స్వార్థంతో కూడిన మాటలు ప్రవర్తన ఉండకూడదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి. సంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు ధరించకూడదు. మహిళల నుదిటిన కుంకుమ బొట్టు ఉండాలి. జుట్టు విరబోసుకొని దేవాలయాలు దర్శించకూడదు. మాసిన చిరిగిన వస్త్రాలు ధరించి వెళ్లకూడదు. ఉతికిన బట్టలే వేసుకోవాలి. గుడిలో మొదట ధ్వజస్తంభం శిఖరం దర్శించి 3 ప్రదక్షిణలు చేయాలి. గుళ్ళో గోమాత ఉంటే గ్రాసమిచ్చి ప్రదక్షిణలు చేయాలి. గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలిపీఠాలను తాకకూడదు. గుళ్ళో దేవునికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఇంటి నుంచి తీసుకువెళ్లి నివేదించిన ప్రసాదం భక్తులకు పంచేయాలి. గుడి దగ్గర యాచకులకు తోచిన సహాయం తప్పక చేయాలి.